ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఒక అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏ విధంగా తృప్తిపరుస్తాడనే సందేశం గురించి మనం మాట్లాడదాం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనం సెలవిచ్చినట్టుగా, ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం నిరాశకు గురవుతాం. ప్రార్థనలు చేసినా జవాబు రాకపోతే, ఎదురు చూసినా మార్పు కనిపించకపోతే మన హృదయం బాధపడుతుంది. కానీ దేవుని వాక్యం మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇస్తుంది. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని రాయబడి ఉంది. మనుష్యులు మన ఆశలు నిరాశపరచవచ్చు, లోకం మనల్ని వదిలేయచ్చు, కానీ దేవుడు మాత్రం ఆశతో ఎదురు చూసేవారిని ఎన్నడూ నిరాశపరచడు. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్లయితే మనం దేవునికి దూరం అయిపోతాం. మనం దేని గురించి ఆశపడాలి, దేని గురించి ఆలోచించాలంటే భూ సంబంధమైన వాటి మీద కాదు, కానీ పరలోక సంబంధమైన జ్ఞానం కొరకు ఆశతో అపేక్షించాలి. పైనున్న వాటిని వెతికే అనుభవం కావాలి. అలాగే ఈ లోకంలో మనకు జీవించినప్పుడు ఎన్నో పోరాటాలు మనకు ఎదురవుతాయి. నువ్వు దేని గురించి ఆశిస్తున్నావు? ఉద్యోగం కావాలనా, లేదా బ్రతుకు మార్చబడాలనా, లేదా అనారోగ్య సమస్యలను విడుదల పొందాలనా? అడుగు, దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. ఆశతో అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ ఆశను నెరవేరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన పేరే జక్కయ్య. జక్కయ్య చూస్తే యేసుని చూడాలని ఆశ అతనికి ఉంది. అయినా పొట్టివాడు అయినందువల్ల, జనసమూహం ఎక్కువ అవడం వల్ల ఆయన్ని చూడలేకపోయి, ఎలాగైనా నేను యేసుని చూడాలని ఆశను వదలకుండా చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు. అలా ఆశపడి యేసయ్యని ఎలాగైనా చూడాలని ఒక నిశ్చయతతో దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆశను యేసయ్య చూసి అతని పేరు పెట్టి పిలిచాడు. ఆ జక్కయ్య నా చెట్టు దగ్గరికి రాగానే ప్రభు ఈ విధంగా అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, ఈ దినము నేను నీ ఇంట దిగవలి ఉన్నది అని చెప్పి యేసుప్రభు వారి జక్కయ్యతో మాట్లాడు. వెంటనే జక్కయ్యలో ఎక్కలేని సంతోషం, గబగబా చెట్టు దిగాడు. జక్కయ్య ఆశను దేవుడు తృప్తిపరిచాడు. అతని ఇంటికి రక్షణ వచ్చింది, అతని జీవితం మారిపోయింది. ఈరోజు మీరు కూడా ఏ ఆశతో ఉన్నారు? నీ కుటుంబం కోసమా, ఆరోగ్యం కోసమా, ఉద్యోగం కోసమా, ఆర్థిక సమస్యలను విడుదల కోసం ఎదురు చూస్తున్నావు? గుర్తుంచుకో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఇంకా సజీవుడే, ఆయనే నజరేయుడని యేసుక్రీస్తు. ఆమేన్. నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన అద్భుతం చేస్తాడు. కాబట్టి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఆశను విడిచిపెట్టక ప్రతిరోజు దేవుని సన్నిధిలో మొర్రపెట్టు, ఎడతెగక ప్రార్థన చేయి, ప్రతిరోజు దేవుని స్తుతించు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ హృదయ వాంఛలను నెరవేర్చి నీకు గొప్ప జయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.